గచ్చిబౌలిలో పబ్లపై పోలీసుల దాడులు. పరీక్షల్లో నలుగురికి గంజాయి పాజిటివ్. ఎస్ఎల్ఎన్ టెర్మినల్, క్లబ్, రఫ్, ఫ్రాంట్ హౌస్ పబ్బుల్లో తనిఖీలు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు 3.64% పెంచుతూ జీవో విడుదల. 2023 జనవరి 1 నుండి వర్తింపు. 67 లక్షల మందికి తల్లికి వందనం. 2,000 ఎవరి జేబులోకి పోయాయన్న వైసీపీ, నిరూపించకపోతే చర్యలు తప్పవన్న లోకేష్. మౌలిక సదుపాయాలపై సిఆర్డీఎస్ సమావేశం. 1,052 కోట్లతో టెండర్లు పిలవడానికి ఆమోదం. సీడ్ యాక్సెస్ రోడ్ ని హైవేలో కలిపేందుకు ఓకే. తాడిపత్రిలో అర్ధరాత్రి టెన్షన్. పెద్దారెడ్డి వస్తున్నారన్న సమాచారంతో అలజడి. జేసీ ఇంటి దగ్గర భారీగా బందోబస్తు. ఈ నెలలోనే పంట పెట్టుబడి సాయం. తెలంగాణ సర్కార్ కసరత్తు. ఈ నెల 16న రైతు భరోసా నిధులు జమ చేసే అవకాశం. త్వరలో జిల్లాల పర్యటనలకు రేవంత్, ఇందిరమ్మ ఇళ్లు. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. రేషన్ కార్డులో రైతు భరోసాపై సమీక్ష. పథకాల అమలును స్వయంగా పరిశీలించనున్న సీఎం. బెలూం గుహలకు జీఎస్ఐ గుర్తింపు. భౌగోళిక వారసత్వ జాబితాలో చోటు. మంత్రి కందుల దుర్గేష్ హర్ష. బోరుగడ్డ అనిల్ విడుదల. గుంటూరు జిల్లా జైలు నుండి రిలీజ్. ఏపీ వ్యాప్తంగా 50కి పైగా కేసులు. ఇవాళే గద్దర్ సినీ పురస్కారాలు. హైదరాబాద్ హైటెక్స్ లో భారీగా ఏర్పాట్లు. హాజరు కానున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి. భూపాలపల్లి జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు. మహాముత్తారంలో 6 అరెస్ట్. నిషేధిత గ్లైపోసెట్ మందు స్వాధీనం. హైదరాబాద్ లో గంజాయి ముఠా అరెస్ట్. 10.5 కేజీల ఎండు గంజాయి స్వాధీనం. 5గురిని రిమాండ్కు తరలించిన పోలీసులు. హైదరాబాద్ లో పార్టీ గ్యాంగ్ అరెస్ట్. జూబ్లీహిల్స్ లో 4 అరెస్ట్. చందనం చోరీ చేసిన ముఠా. తమిళనాడులో కీలక నిర్ణయం. బలవంతంగా అప్పు వసూలు చేస్తే జైలు. 5 ఏళ్ల జైలు శిక్ష విధించే బిల్లుకు గవర్నర్ ఆమోదం. భారత్ లో బోయింగ్ లైనర్స్ తనిఖీకి ఆదేశం. 787 సిరీస్ విమానాలపై ప్రత్యేక ఆడిట్. భద్రతా ప్రమాణాలపై కీలక సమీక్ష. విమాన ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం. బ్లాక్ బాక్స్ డీకోడింగ్ ప్రక్రియ మొదలు. డీవీఆర్ లో వీడియో ఫుటేజ్ దొరికే ఛాన్స్. అహ్మదాబాద్ లో డిఎన్ఏ పరీక్షలు. ఆసుపత్రిలో హృదయ విదారక దృశ్యాలు. మృతదేహాల కోసం బంధువుల ఎదురు చూపులు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై హై లెవెల్ కమిటీ. పలు విభాగాల్లోని నిపుణులతో కమిటీ ఏర్పాటు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధ్యయనం. నేడు అహ్మదాబాద్ కు ఖర్గే, రాహుల్ గాంధీ. ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్న కాంగ్రెస్ నేతలు. ఆసుపత్రిలో బాధితులకు పరామర్శ. ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఖర్గే డిమాండ్. ప్రమాదాల్ని ఆపలేమన్న అమిత్ షా మాటలపై గరం. ఇక మంత్రిత్వ శాఖలు ఎందుకన్నా పవన్ ఖేడా. ప్రపంచ కప్ షూటింగ్ లో సురుచి సింగ్ జైత్రయాత్ర. వరుసగా 3వ ప్రపంచ కప్ స్వర్ణం. మ్యూనిచ్ లో భారత్ కు తొలి స్వర్ణం.